పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రేవతి. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో సస్యరక్షణ విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనము జీవ శిలీంద్ర నాశిని అయినటువంటి ట్రైకోడర్మా విరిడి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. మనకి వ్యవసాయ పంటలు కానీ లేక ఉద్యాన పంటలు కానీ అంటే శనగ కానీ, మినుము, పెసలు, అలానే అరటి కానీ, దుంప జాతికి చెందిన పసుపు కానీ ఏ పంట చూసుకున్నా కూడా మనకి నేల ద్వారా తెగుళ్ళు ఆశించి వడల తెగులు అవనివ్వండి, కాండం కుళ్ళు అవనివ్వండి, వేరుకుళ్ళు అవనివ్వండి, మనకి అనేక రకాల తెగుళ్ళు నేల ద్వారా వ్యాప్తి చెంది మనకి పంటకు నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. అలానే మనకి ప్రస్తుత కాలంలో వరి మాగాణుల్లో మినుము వేసుకునే రైతులందరికీ కూడా కాండం గజ్జి తెగులు ఆశించి మనకి నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ జీవ శిలీంద్ర నాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడిని ఉపయోగించుకొని మనము తెగుళ్లను ఉధృతి కొంతవరకు తగ్గించుకోవచ్చు అని తెలియజేస్తున్నాము. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన జీవ శిలీంద్ర నాశిని. ఇది ఏం చేస్తుంది అంటే విత్తనం ద్వారా గాని లేదా నేల ద్వారా సంక్రమించే అనేక తెగుళ్లను కొంతవరకు అధిగమించడంలో మనకి సహాయపడుతూ ఉంటుంది. ఇవి ట్రైకోడర్మా విరిడి అనేది మనము విత్తన శుద్ధి రూపంలో గాని అలానే నేలకు అందించడం ద్వారా కూడా మనము తెగుళ్ళ ఉధృతిని అధిగమించవచ్చు. విత్తన శుద్ధి రూపంలో మనము చేసుకోవాలి అంటే కేజీ విత్తనాలకి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడి మందును కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలానే మనం నేలకి అందించాలి అంటే 80 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు మరియు 20 కిలోల వేపపిండి కలుపుకొని దానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి పొడి మందును కలుపుకొని ఒక 7 నుంచి 10 రోజులు వేడి ఎక్కువ కాకుండా ఎండ తాకిడి లేకుండా చెట్టు నీడన మనం కలుపుకొని వాటిపైన గోనె పట్టాలను కప్పుకొని తేమను చూసుకుంటూ నీళ్లు చిలకరిస్తూ మనం 7 నుంచి 10 రోజులు బాగా వృద్ధి చేసుకొని ఆఖరి దుక్కిలో కానీ లేదా ఆఖరి దమ్ములో కానీ వేసుకొని మనం కొంతవరకు కూడా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టవచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతం మినుములో ఈ కాండం గజ్జి తెగులు యాజమాన్యంలో కీలకమైన విత్తన శుద్ధికి మనం ట్రైకోడర్మా విరిడి ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అన్నది ఇప్పుడు పరిశీలిద్దామండి. సో మనం ఈ విధంగా ఒక కేజీ విత్తనాలకి 10 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడి పొడి మందును కలుపుకొని ఇలా విత్తన శుద్ధి చేసుకొని మనము పొలంలో విత్తుకున్నట్లయితే కొంతవరకు కూడా కాండం గజ్జి తెగుల నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. ట్రైకోడర్మా విరిడి అనేది పొడి రూపంలోనూ అలానే ద్రవ రూపంలో కూడా మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో అందుబాటులో ఉంది అండి. మనకి కేజీ పొడి మందు 88 రూపాయల చొప్పున అందుబాటులో ఉంది. అలానే లీటరు ట్రైకోడర్మా విరిడి ద్రవ రూపంలో మనకి లీటరు 330 రూపాయల చొప్పున ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆసక్తి గల రైతులు ట్రైకోడర్మా విరిడి వినియోగించుకోవాలి. పశువులో దుంపకుళ్ళకు కానీ, మినుములో కాండం గజ్జికి కానీ, అలానే నిమ్మ, బత్తాయిలో వేరుకుళ్ళు తెగులుకు కానీ, శనగలో వడల తెగులుకు కానీ పంటల్లో ట్రైకోడర్మా విరిడి వినియోగించాలి అనే ఆసక్తి గల రైతులు కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల వారిని సంప్రదించగలరండి.